సిటీ ఇండియా న్యూస్ తెలుగు. రేపు మహబూబ్నగర్ పట్టణంలో జరిగేటటువంటి బీపీ మండల్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా యాదవ్ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముందుగా విగ్రహావిష్కరణ బీపీ మండల్ గారి విగ్రహం పెట్టాలని తెలంపు చేసి దానికోసం తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి శాంతన్న యాదవ్ గారికి, అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి 5 లక్షల రూపాయలు ఇప్పించి మొత్తం ప్రోగ్రాంకు సహకరించినటువంటి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారికి, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారికి, ఈ ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా విగ్రహావిష్కరణ చేస్తున్నటువంటి విగ్రహావిష్కరణ కమిటీకి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిన తర్వాత ఈ దేశంలో బలహీన వర్గాలకు ఏం కావాలి అనేటటువంటి ఒక సమగ్రమైనటువంటి కమిషన్ రిపోర్ట్ని తయారు చేసేసి, ఆయన కమిషన్ చైర్మన్ కూడా రిపోర్ట్ తయారు చేసి ఈ దేశంలో భారత ప్రజల ముందు, భారత ప్రభుత్వం ముందు పెట్టినటువంటి గొప్ప రిపోర్ట్ అది. ఆ రిపోర్ట్ తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి బీపీ మండల్ యాదవ్ గారి యొక్క విగ్రహావిష్కరణ చేస్తున్నటువంటి కమిటీకి, శాంతన్న యాదవ్ గారికి, అఖిల భారత యాదవ్ మహాసభకు, విద్యావంతుల వేదిక నాయకత్వానికి అందరికీ పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం.